సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో 1991 డిసెంబర్ 19న రామవరంలో మందుపాతర పేలుడులో ఎస్ఐ జాన్ విల్సన్తో పాటు అమరులైన పోలీస్ అమరులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఏఎస్పీ మహేందర్, పోలీస్ అధికారులు నివాళులర్పించారు. జాన్ విల్సన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ, వితంతు, వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. జాన్ విల్సన్ హుస్నాబాద్ ఎస్ఐగా పనిచేసిన కొద్ది కాలంలోనే హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు సుపరిచితుడయ్యారని ఏఎస్పీ మహేందర్ చెప్పారు. స్వామి వివేకానంద చెప్పినట్టు ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదని ప్రజలకు ఎంత సేవ చేశామన్నది ముఖ్యమని వారు తెలిపారు. హుస్నాబాద్ ఎస్ఐగా పనిచేసిన కాలంలో అచ్చిన కాలంలోనే హుస్నాబాద్ ప్రజలకు, హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు, హుస్నాబాద్ నియోజక ప్రజలకు చాలా సుపరిచితుడైండు. అప్పుడు మూమెంట్, నక్సలైట్ మూమెంట్, పీపుల్స్ వార్ ఉద్యమం బాగా కొనసాగుతుండే. అప్పుడు ఇక్కడ ఉన్న యువత త్రివాదం వైపు పోకుండా ఉండడానికి ఆయన చాలా మంచి ప్రయత్నం చేశాడు. అందుకే హుస్నాబాద్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జాన్ విల్సన్ ఉన్నాడు. స్వామి వివేకానంద చెప్పినట్టు ఎన్ని రోజులు బతకమనేది కాదు, ప్రజలకు ఎంత సేవ చేశానని ముఖ్యము. ఆయన ఫిబ్రవరి 2వ తారీఖు 1963లో ఆయన వరంగల్ జిల్లా డోర్నకల్లో జన్మించినాడు. ఆ తర్వాత 16/1/89లో ఎస్ఐగా ట్రైనింగ్ చేశాడు. ఆ తర్వాత 91 రోజు మన హుస్నాబాద్ రామవరం బ్లాస్టింగ్లో చనిపోయాడు. హుస్నాబాద్ ఎస్ఐగా పనిచేసిన కాలంలో అచ్చిన కాలంలోనే హుస్నాబాద్ ప్రజలకు, హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు, హుస్నాబాద్ నియోజక ప్రజలకు చాలా సుపరిచితుడైండు. అప్పుడు మూమెంట్, నక్సలైట్ మూమెంట్